షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చి మే 13న ఎన్నికలు జరగడం, 4వ విడతలో ఎన్నికలు జరగడం అనేది మరి ఈ సమ్మర్ సీజన్లో కార్యకర్తలకైతేనేమి, నాయకులకైతేనేమి, మరి తిరిగిన మహిళా సోదరీమణులకైతేనేమి, మరి ప్రజలకైతేనేమి అందరికీ చాలా ఇబ్బందికరమైన సమయం ఇదంతా. మరి ఎన్నికలు వీళ్ళు ప్రచారం కూడా ఉదయాన్నే 5 గంటలకు ఎందుకో ప్రచారం చేసి 7, 8, 9 గంటల్లో క్లోజ్ చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం స్టార్ట్ చేసుకోవాలి తప్ప మధ్యలో చేస్తే ఖచ్చితంగా వీళ్ళు వడదెబ్బకు లోనై మరి అనారోగ్యం పాలవుతారు. అందరూ పాలవుతారు. అక్కడ కార్యకర్తలు ఇబ్బంది పడతారు, నాయకులు ఇబ్బంది పడతారు, అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ షెడ్యూల్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా మరి జాతీయ మరి ఎన్నికల కమిషన్ అనేది నిర్ణయించిన తర్వాత దాన్ని ఫాలో అవ్వక తప్పదు. ఈ మే 13న ఎలక్షన్లు పెట్టడం, ఇంత మండుటెండల్లో ఎలక్షన్లు పెట్టడం అనేది చాలా ప్రజలకి ఒక విధంగా నరకం లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారంలో ఎలక్షన్ల గొడవ గోల ఇవన్నీ ఎలాగున్నా ఇప్పుడు కార్యకర్తల్ని, పాప సామాన్య ప్రజల్ని, మెయిన్గాను ఈ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పేద ప్రజలకి డబ్బులు ఇచ్చి కొంతమందినేమో వాళ్ళ ప్రచారానికి ఏదో వాళ్ళకి మీటింగులకి పిలవడం, యూజ్ చేసుకోవడం, అలాగే ఇంటింటికి తిరగడం, అలాగే అన్ని విధాలుగా అందరూ కూడా డిస్టర్బెన్స్ ఒక అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది ఎలక్షన్ టైం. ఎందుకంటే పార్టీలు ఎక్కువైపోయి బాగాను, దీంతో రకరకాల ప్రచారాలు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్షన్ల ఒక ఖర్చు అనేది ఎలక్షన్ కమిషన్ పెట్టింది, ఎంపీకి ఇంత, ఎమ్మెల్యేకి ఇంత అని. అది ఖర్చు చాలా ఎక్కువగానే వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏం ఆలోచించాలంటే ఇంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందండి ఎంపీకి, ఎమ్మెల్యేకి. ప్రజలు ఈరోజు అంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ అదే అంతా కూడా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈవెన్ ఓటింగ్ కూడా ఇంటికి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉంది విద్యులకి. అలాగే ఈ ఓటింగ్ కూడా పెట్టే పరిస్థితులు కూడా ఉన్న టెక్నాలజీ డెవలప్ అయింది. అటువంటిప్పుడు ప్రచారం కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో, అంతేకాకుండా చాలా లిమిటెడ్గా చేసుకునే విధంగా పెడితే కనుక సామాన్యులు కూడా ఎలక్షన్లో పాల్గొంటారు. ఈ ఎలక్షన్లకే ₹1,00,00,000 వరకు ఎంపీకి, ఎమ్మెల్యేకి ఏమో ఇంత పెద్ద అమౌంట్ పెట్టడం అనేది మాత్రం ఎలక్షన్ కమిషన్ కూడా కరెక్ట్ కాదు. అది తగ్గించాలి. ఈ ఎండల్లో తిరగడం అనేది చాలా ప్రమాదం కాబట్టి ప్రజలకి ప్రాణాలకు కూడా హాని ఉంది. కాబట్టి ప్రజలకి ప్రాణాలకి రక్షణ, వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇదందరూ ఆలోచించి ఎలక్షన్ టైంలో 144 సెక్షన్ టైప్లో పెట్టి కేవలం కొంతమంది మాత్రమే ప్రచారానికి అలౌ చేయాలి. కానీ పెద్ద ఊరేగింపులు ప్రజలకంతా డిస్టర్బెన్స్ కింద పెట్టకుండా ఎలక్షన్లో ప్రచారంకి వెళ్ళే వాళ్ళు కూడా మినిమమ్ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, వాళ్ళకేమో కూలింగ్గా ఉండడానికి, వాళ్ళకి వడదెబ్బ తగలకుండా ఉండడానికి కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేర్ తీసుకున్నట్టు దాని మీద కూడా విజిలెన్స్ పెట్టాలి. అప్పుడే వాళ్ళకు కూడా సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆలోచించి పెట్టాలి. కానీ వాళ్ళు పెట్టిన వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయంటే స్టిల్ ఇది అంది కూడా బాగా డబ్బున్న వాళ్ళకి ఎలక్షన్లు పాల్గొవాలి, మామూలుగా సామాన్యుడు ఎవరు ఎలక్షన్లో పాల్గొనే విధంగా లేవు. కాబట్టి దీని మీద డిఫరెంట్గా సమీక్ష జరగాలి. లేకపోతే దీని మీద మరి సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ ఏదైనా మరి లీగల్గా ఒక పిల్ కూడా వేసే అవకాశం ఉందేమనేది మేము కూడా ఒకసారి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల షెడ్యూల్ మంచి వేసవిలో వచ్చిందండి. వేసవిలో వచ్చింది కాబట్టి ప్రభుత్వం మట్టుకి మంచినీళ్ళ సదుపాయం ప్రతి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కొద్దిగా నీడ ఉండదు కాబట్టి వరుసలో నిలబడ్డ వాళ్ళకి నీడ సదుపాయం తప్పనిసరిగా కల్పించాలి. నెక్స్ట్ వయోవృద్ధులను తీసుకొచ్చిన తర్వాత ఓటు అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్లక్ష్యంగా వదిలేయకుండా ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ మళ్ళీ ఇంటికి చేరవేసే బాధ్యత మట్టుకు ప్రభుత్వం తీసుకోవాలి. ఇదండి మెయిన్ 3 ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుకుంటా. నెక్స్ట్ వాటర్ స్లిప్పులు కూడా ప్రభుత్వమే ప్రతి ఓటర్కి స్లిప్ అందేటట్టు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అంటే ఈ ఎండాకాలంలో ప్రచారాలు కూడా రాజకీయ పార్టీలు ప్రజలను తీసుకెళ్తుంటారు కదా, ఏ విధంగా చూడొచ్చు? రాజకీయాలు తీసుకెళ్తారన్నది అది వేరండి. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నిర్ణీత సమయంలోనే ఎలక్షన్ కోడ్ ఆపేస్తారు, ప్రభుత్వం చర్యలు తీసుకుని అంతవరకు ఓకే. పోలింగ్ బూత్ దగ్గర మట్టికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఐడెంటిఫికేషన్ సరిగ్గా చేసి ఏర్పాటు చేసి వృద్ధులకి తగిన సదుపాయం కల్పించి మంచినీళ్ళు, మజ్జిగ సదుపాయం చేసి వృద్ధులు తీసుకొచ్చినటువంటి వాటర్స్ని మళ్ళీ ఇంటికి చేరవేసే వరకు సిబ్బంది బాధ్యత వహించితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అది ఎలక్షన్ కూడా మంచి సమ్మర్లో ఎలక్షన్ కూడా వచ్చింది. దానివల్ల వాటర్స్ కూడా ప్రతి పోలింగ్ బూత్లో కూడా
వాటర్స్ ప్లస్ మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఈ సమ్మర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ బూత్లో వాటర్ ప్యాకెట్లు ప్లస్ మజ్జిగ ప్యాకెట్లు అన్నీ ఎలక్షన్ అధికారులు వాళ్ళకి ఏర్పాటు చేయాలి, ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. వృద్ధులు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఎలక్షన్ ఆఫీసర్లందరికీ పబ్లిక్కి సామాన్యులందరికీ అందుబాటులో అన్నీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.